రాత్రి చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 7 సంవత్సరాల మైనర్ బాలికని ఒక ఆగంతకుడు అతి దారుణంగా లైంగికంగా వేధించి వాటర్ డ్రమ్లో ముంచి హత్య చేయడం జరిగింది. ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఒపీనియన్ మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా కూడా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసుకుంటాం. కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అండి. నీళ్ళలో వాటర్ డ్రమ్లో ముంచి అత్యాచారం చేశారండి. అత్యాచారం జరిగింది, నీటిలో ముంచి చంపడం జరిగింది. అవన్నీ లేవండి. నీటిలో మునిగి వాటర్ డ్రమ్లో ముంచి చంపేశారు. అది ఇంకా అదే అండి. అసలు సిచ్యువేషన్ మనం మార్నింగ్ నుంచి కూడా ఈ కమోషన్ అడ్రస్ చేయడంలోనే మనం అంతా సమయం అంతా వెచ్చించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏమేం జరిగాయి, అసలు ఏంటి అనేది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా తీసి ఈ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మేము తయారు చేసుకుంటాం. పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవ్వద్దండి. 302 ఓల్డ్ ఐపీసీ అయితే 302, 376 పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్. ఒక్క కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక వినికిడి ఉంది. అవన్నీ మనకి ఇంకా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో మనకు అన్నీ తెలుస్తాయండి. స్పాట్లో ఏమైనా క్లూస్ దొరికాయి? స్పాట్ క్లూస్ ఏమిటండి, ఇప్పుడు అసలు మనకి బాడీ ఇంక్వెస్ట్ అయితే చేసామండి. మళ్ళీ ఇంకోసారి మొత్తం ఇల్లంతా సోదా చేసి అన్నీ చేసి ఇంకేమైనా ఎవిడెన్సెస్ ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా రెండో రౌండ్ చేయాల్సి ఉంటుంది. రేపు మార్నింగ్ 6 తర్వాత చేస్తాం.